ఇయాల ఆన గెరివిచ్చిందబ్బా, జరసేపు ఎండ కూడా కొట్టింది. రేపటికెళ్ళి మళ్ళా ఆనలుంటాయట, తీయుర్రి. త్వరలో సర్పంచ్ ఎన్నికలు, సర్కార్ సగబెడుతుంది పనులు. నిరుద్యోగులకు సీఎం భరోసా, తక్లీఫ్లు చెప్తే అయితరట ఆసరా. కాళేశ్వరం నీళ్ల మీద మల్లో కయ్యం, మోటార్లు ఆన్ చేయందేనట నయ్యం. స్కీమ్ పెట్టినాకనే తగ్గినాయి గొర్రెలు, లెక్కలు బయట పెట్టిన ఆఫీసర్లు. ఈ స్కూళ్ళు ఉన్నాయి ఆగమాగం, పట్టించుకోలే ఏండ్ల కమానం. అవురా, సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడంటారా? సప్పుడే లేదు. ఏమోనే, మొన్ననే ఎమ్మెల్యే సార్ని అడిగినా, నాకు కూడా తెలియదు అన్నాడు. కాకా ఈ తాపకు పక్క నిలబడాలిరా, గెలిపించే జిమ్మేదారి నాది. పోతమాయ్, ఓ ఎకరం అమ్మినా మంచిదే, గెలిచే చూపిస్తా చూడు. ఒకళ్ళ రిజర్వేషన్లో నాకు రాలేదనుకో, నువ్వు నిలబడు మామ, నేను చూసుకుంటా. చిన్నమ్మ, మన వార్డులో నువ్వే నిలబడాలి చూడు, అప్పుడే 2 ఓట్లతో ఓడిపోయినావు అని చర్చలు నడుస్తున్నాయి ఊర్ల పొంట. ఇంతకు ఎలక్షన్లు ఎప్పుడు మరి? సర్పంచ్ ఎలక్షన్ల మీదనే సచివాలయంలో మీటింగ్ జరిగింది. 10 రోజుల్లో ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం సారు. ఈ పని కాగానే చెప్పున రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్ ను కోరిండు. గా రిపోర్ట్ రాగానే ఎలక్షన్ల మీద నిర్ణయం తీసుకుంటుందట గవర్నమెంట్. ఎంత ఎల్లమైతే అంత ఎల్లమే ఈ పనులను నడిపియాలని చెప్పిండు ఆఫీసర్లకు. ఊర్లకు సర్పంచ్ లేక 6 నెలలు దాటింది. మరి స్పెషల్ ఆఫీసర్లు ఏలుబడి నడుస్తుంది. అయితే కులగణన చేయాల్సి ఉంది. ఎవల జనాభా ఎంతో లెక్క తేలితే రిజర్వేషన్లు మారుతాయి. జనాభా ఎక్కువ కాబట్టి బీసీలకే ఎక్కువ పదవులు వస్తాయి. కానీ ఇదంతా కావాలంటే ఇంకింత టైం పట్టేటట్టుంది. ఎంత ఆఫీసర్లు ఉన్నా సర్పంచ్ ఉంటేనే కదా ఊరి మంచి చెడ్డలు అరుచుకునేది. మళ్ళా సెంటర్ గవర్నమెంట్ కి వెళ్ళి పైసలు రావాలన్నాయే. అందుకే ఏం చేస్తే బాగుంటుందని ఇలా మీటింగ్ పెట్టిండ్రు అన్నట్టు. మొన్ననే ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవి కాలం కూడా ఒడిచింది. చూస్తా అంటే ఒకే ఎలక్షన్ అనుకోకటి దబ్బునే వచ్చేటట్టున్నాయి ఊళ్ళో. ఎప్పుడో మనం నాటిన మొలక ఇప్పుడు పెరిగి పెద్దయితే ఎంత సంబరం అనిపిస్తుందిలా. ఈ మొలక నాటింది నేనే తెలుసా అని 10 మందికి చెప్పుకొని మురిసిపోతారు. ఒకళ్ళ నీళ్లు లేక ఎండిపోయింది అనుకోర్రి, అటు మోకానే పోరు. మళ్ళా ఆనలు పడి పచ్చగా ఇగురు పెడితే ఆ చెట్టు నేనే పెట్టినా అని ఫోటోలు సెల్ఫీలు దిగి ప్రచారం చేసుకునే జమానా ఇది. బీఆర్ఎస్ వాళ్ళ కథ కూడా సేమ్ గిట్లనే ఉన్నదబ్బా. 1,00,000 కోట్లతోటి కట్టిన కాళేశ్వరం కథలు ఎన్నో మాటలు చెప్పుకున్నాం కదా, ఇప్పుడేమో గిట్లా. నిన్న లోయర్ మానేర్ డ్యామ్ చూసిండ్రు. పొద్దుగాల కాళేశ్వరం కాడ గోదారమ్మకు పూజలు చేసి ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకుని కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి వచ్చిండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఇదైనాక మేడిగడ్డ బ్యారేజ్ చూస్తానికి వచ్చి సెల్ఫీలు ఫోటోలు దిగిండ్రు మంచిగా. అయితే గోదావరి ఎండితే మీదికెళ్లి ప్రాణహిత నది వరదలచ్చుడితోటి నీళ్లున్నాయి. ఎమ్మటే మోటార్లు చాలు చేసి ఎత్తిపోయాలనేది మనోళ్ళ డిమాండ్. అటుకెళ్లి ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ లైన్లోకి వచ్చి పెద్ద టీవీలో కాళేశ్వరం కథ అంతా చెప్పి అరుచుకున్నాడు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం. పంపులు మేమే ఆన్ చేస్తాం. సిగ్గుండాల మాట్లాడడానికి మీరు నాశనం చేసి మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయి మీరు 50,000 మంది తీసుకొని చేస్తాం. ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? నిరుడు మేడిగడ్డ పిల్లర్లు గుంగినాయి. అప్పుడు పవర్లున్న గులాబీ పాటోళ్ళు గప్చుపై ఏదో కుట్ర జరిగిందని కేసు పెట్టించిండ్రు కానీ రిపేర్లు కూడా చేయలే. ఇంతనే గవర్నమెంట్ మారంగానే ఢిల్లీకి వెళ్లి స్పెషల్ ఆఫీసర్లను బిలువనంపితే వాళ్ళు వచ్చి మొత్తం చూసిండ్రు. పిల్లర్లు దస్కిన మేడిగడ్డ బుంగలు పడ్డ అన్నారం, డేంజర్లున్న సుందిల కాడ నీళ్లు ఆపొద్దు, గేట్లు ఎత్తే ఉంచాలి, లేకుంటే మొత్తానికే నష్టం అవుతుందని రిపోర్ట్ ఇస్తే ఈ సర్కార్ గదే ఫాలో అవుతుంది. బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పూర్తయిన సమ్మక్క సారక బ్యారేజ్ కొట్టుకపోతుంది. సీతారాం సాగర్ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతుంది. దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి. భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. ఇంకో 2-3 రోజుల్లో ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్లు ఎత్తిపోస్తారట. అనంతగిరి రిజర్వాయరు, రంగనాయక రిజర్వాయరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కి మేము నీళ్లు లిఫ్ట్ చేయబోతున్నాము. అసలు మీద 9 హెట్ కాడ కట్టాల్సిన ప్రాజెక్టును కిందికి తెచ్చి కిందికెళ్లి మీదికి నీళ్లు ఎత్తిపోసుడేంది? ఉల్టా ఖర్చు అంత ఆగమాగం చేసిన రనికరమైండు ఉత్తమ్ సారు. కమిషన్ల కక్కుర్తి కోసం ఎక్కువ ప్రాజెక్ట్ కాస్ట్ అయితే ఎక్కువ పైసలు వస్తేనే దురుద్దేశంతో ముందుకు పోయి ఆ
ఆ భారం మొత్తం కూడా తెలంగాణ ప్రజానీకం మీద మోపి ఈ రోజు ఏదో పోయి అడుగు మాట్లాడుతుంటే మీరు మీ తండ్రి మీరందరూ కూడా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ వల్ల కాళేశ్వరం టూర్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ గిట్లా అన్నాడు. ఈ విహారయాత్రలు చేసుకోండి. ఇలా పైకెళ్ళి గోదావరి ఫ్లో చూసి గోదావరి ఫ్లో చూపెట్టి బ్యారేజ్ బాగుందంటే ఇట్లనే కుంగిపోయింది, కింద కుంగిపోయింది. వాళ్ళ మాట అట్లుంది, వీళ్ళ మాట ఇట్లుంది. ఇక 2 తారీఖు తర్వాత ఏమవుతుందో చూడాలి. మరి వేల కోట్ల తొప్పి అసలు మీ టైంలో కట్టి మీ టైంలో కుంగిపోయి కాంగ్రెస్ చేసినట్టు అసలు ఇంతకన్నా సిగ్గుచేటు ఏమన్నా. అప్పట్లా ఎట్లుండే పొద్దుగాలనో పొద్దుంజాంలనో ఊర్లోకి పోతుంటే తొవ్వంట మొత్తం గొర్రెల మందలు మేకల మందలే. మంచిగా గొంగడి కొప్పెర పట్టుకొని చేతుల కట్టె పట్టుకొని గొర్రెలను ఆయించుకుంటా కనబడేది. ఇక ఊర్లో ఏ గల్లికి పోయినా ఆడోటి ఈడోటి గొర్రెల దొడ్లు మేకల దొడ్లు ఆగబడుతుండే. కొందరైతే ఆ పాలే తాగేది పానానికి మంచిదని. ఇక కొందరు 2-3 సాదెటోళ్ళు గట్లనే పండుగలకో దావతులకో అక్కడికొస్తాయని. అయితే చెప్పను చూడుర్రి. గొర్రెలు గాయం మేకలు మాయమని ఓ సినిమా తీస్తే మస్తు ఆడేటట్టుంది పో. హావ్ మళ్ళా తెలంగాణలో 5 ఏళ్ల కిందట 2,39,00,000 జీవాలుంటే ఇప్పుడున్నాయి 1,62,00,000. అంటే 77 లక్షలు తగ్గినట్టు కుద్దు పశు సంవర్ధక శాఖ ఆఫీసర్లే లెక్కగట్టి చెప్పిండ్రు. ఇదెక్కడి కథరో కేసీఆర్ సారు గొర్రెల పథకం పెడితే మందలు వెరగాల గాని తగ్గుడేందంటారా? గదే మరి అసలు కథ. తెలంగాణ గొల్ల కుర్మలను దేశంలోనే శ్రీమంతులను చేస్తామని 2017 పథకం పెట్టి రప్ప డీడీలు కట్టించుకొని అటెనక మహారాష్ట్ర కర్ణాటకకు తోలుకుపోయి అగ్వసగ్వే తెచ్చిండ్రు. అప్పుడు మందలు పెరిగినట్టే అనిపించినాయి. అయితే మన వాతావరణం పడక ఊకూకనే జీవిడుస్తుంటే ఎమ్మటెమ్మటే అమ్మేసిండ్రు చాలా మంది. కొందరైతే కొన్న కాడనే ఇంత లాభం చేసుకునే మారు బేరం పెట్టొచ్చిండ్రు. ఇక 2వ పారి డీడీలు కట్టినోళ్ళ పైకం అటేవైంది, ఒక్క గొర్రె రాలే. గిట్ల అయినాక ఈ ఏడికెళ్ళి పెరుగుతాయి మందలు. ఈ స్కీమ్ కోసం 5,500 కోట్లు ఖర్చు పెడితే పెద్ద స్కామ్ జరిగిందని ఇప్పుడు ఏసీబీ ఎంక్వైరీల తేలబట్టే కొందరు అరెస్టు కూడా అయ్యి మందలు పెరుగుతాయి సాదేటోళ్ళు ధనవంతులైతారని అప్పట్లో కేసీఆర్ సార్ చెప్తాంటే అబ్బా యాటకుర చికెన్ కంటే షీప్ అవుతుందేమో అనిపించింది కదా. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వివిధ శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఏ వర్గాలకు ఎలాంటి సదుపాయాలు కావాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయానికి వెళ్లే ముందు మరో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. సిడిసి వారు అట్టినాగులపల్లిలో ఫైర్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో 483 మంది ఫైర్మెన్ల పాసింగ్ అవుట్ పరేడ్ కు సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రి శ్రీధర్ బాబు సారు, లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వచ్చిండ్రు. గట్లనే ఏడన్నా అగ్గి అంటుకుంటే ఫోన్ కొట్టంగానే ఉరికొచ్చేటోళ్ళు అన్నట్టు. ఆపది కాలంలో మస్తు ఆసరైతారు కాబట్టి అందరినీ తారీఫ్ చేసిండు. 30,000 ఉద్యోగాలు 90 రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వడమే కాదు, ఇంకొక 90 రోజుల్లో ఇంకొక 30,000 ఉద్యోగాలకి వాళ్ళ నోటిఫికేషన్లు ఇచ్చినాం. మాటిచ్చినట్టే జాబులు ఇస్తున్నాం, ఫస్ట్ నాడే జీతాలు ఇస్తున్నాం. నిరుద్యోగులకు ఏదన్నా తిప్పలుంటే రోడ్ల మీదకి పోవాల్సిన అక్కర్లేదని గిట్ల హిమ్మతి ఇచ్చిండు సీఎం సారు. మీరు ఏదున్నా నిరసన తెలపాల్సిన అవసరం లేదు, ఆందోళన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మంత్రులను కలవండి, విజ్ఞప్తి చేయండి. ఆ సమస్యని పరిష్కరించడానికి మీ అన్నగా రేవంత్ అన్నగా ఎప్పుడు మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తా అని చెప్పి. అటెనక సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మీద మీటింగ్ నడిచింది. అట్లనే చేనేత కార్మికుల కష్టాల మీద కూడా మీటింగ్ అయింది. గివ్వుల్లో అయ్యాల సీఎం సార్ ప్రోగ్రాములు. పవర్ ఉన్నా లేకున్నా అప్పుడప్పుడన్న వచ్చి మందలిచ్చేది మా మల్లన్న. ఏమంట భూమి కబ్జా పెట్టిరని గడబడైందో ఆ కంచెలు కానొస్తనే లేడు. ఎటువాయ మల్లన్న అని ఎంత దేవులాడినా ఏడ కెమెరాలకు చిక్కలే. ఇక జరంతా లొల్లి మర్చిపోయినట్టు అయ్యే వరకు ఇవాళ మళ్ళొచ్చుండు. వచ్చుడు జరంత ఆల్చం కావచ్చు కానీ తీన్మార్లకు వచ్చుడు పక్క అనుకుంటా. మల్లారెడ్డి సారా మజాకనా? కాళేశ్వరం టూరుకు పోయిన కారోళ్లకు కెప్టెన్ ఎవలో ఎరికేనా? ఇంకెవలు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారే అంటురులే. కాదు కాదు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలంతా స్టూడెంట్స్. మల్లారెడ్డి సారేమో ప్రిన్సిపల్. ఈ సారు చెప్పే పాఠాలు అంత ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మళ్ళా ఇక సబితా మేడం చూడురి ఏమన్నదో.
హిన్నారుల్లో అమెరికా అధ్యక్షునిగా పోటీ చేసేంత పతారున్నదట మన మల్లన్నకు. అడిగిండ్రట కాకపోతే బాగుండదని మనకు 20 ఓటు ఎక్కడ వస్తుందో హౌ మల్లన్న అమెరికాకు పోతే తెలంగాణ రాజకీయాలకు పూడ్చలేనంత లోటేనబ్బా. ఎంపీ గున్నా, మంత్రి పదవులున్నా, ఎమ్మెల్యే గున్నా, బయట ఉన్నా, అసెంబ్లీలున్నా నవ్వులే నవ్వులు, నవ్విచ్చుడే నవ్విచ్చుడు. డాన్సులు, జిమ్ములు, స్పీచ్లతోటి హబ్బో మామూలుగుంటదా? గిసొంటి లీడర్ దొరుకుడు మన కిస్మత్ అనుకోవాలి. వీళ్ళంతా షాయి దాక్కుంటా టైం పాస్ కు ఏదో బాత్కాని కొట్టిండ్రు గాని మేము చెప్పేదైతే 100కి 200 వాళ్ళు నిజమబ్బా. ప్రిన్సిపల్ కదా పిల్లలకి బిడ్డ లగ్గానికో, కొడుకు చదువుకో, ఇల్లు కట్టుకుంటానికో, ఇంత భూమి కొంటానికో, ఫ్లాట్ తీసుకుంటానికో అప్పు చేసి ఉంటారు. ఎప్పటికైనా అసలు మిత్తి మీరు కట్టాల్సిందే. ఎంత ఆలస్యమైతే అంత పెరుక్కుంటూ పోతుంది. గా బాకీ మీరు తీర్చకుంటే మీ కొడుకు తీర్చాల్సిందే. ఎవ్వరు ఊకోరు. కానీ ఎవరో చేసిన అప్పులు దానికి మిత్తి మీరు నేను అందరం కడతామనే ముచ్చట ఎరకనా మీకు? మీ ఇంట్లో 4 ఉన్నారా? అయితే మీ అప్పు 7 లక్షలు. ఏంది 6 ఉన్నారా? 10.5 లక్షలకు మీదనే పోరి. ఇతరాలు మొగలేనా? అయితే 3.5 లక్షలే. చల్ మేమే మా దోస్తుగానికి 2 లక్షల బాకీ ఇచ్చినాం. మాకు అప్పు ఏందని మా మీద గరం అయ్యారు. ఇది మన పేరు మీద సర్కారు చేసిన అప్పు. ఇప్పుడు తెలంగాణ మొత్తం అప్పు 6,71,000 కోట్లు. మన జనాభా 3,77,00,000 చిల్లర. గా బాకీని నెత్తికింతేస్తే ఒక్కొక్కలకు 1,76,000 పడుతుంది. ఈ లెక్కన మీ ఇంట్లో ఎందరుంటే అన్ని 1,76,000. బడ్జెట్ యాళ్ళ సర్కార్ బయటకి ఇచ్చిన సామాజిక ఆర్థిక సర్వేలకు ఈ ముచ్చట బయటపడ్డది. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రం అప్పు 72,000 కోట్లే. ఒక్కొక్కల అప్పు 20,000. బంగారు తెలంగాణ చేస్తామని అప్పుల మీద అప్పులు తెస్తే ఇలా బాకీల తెలంగాణ తయారైందన్నట్టు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35,118 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు వడ్డీలతో కలిపి 42,892 కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లించాం. అయినా గా అప్పు మేము కట్టేది ఉందా? అంత సర్కారే చూసుకుంటుందని చేతులు దులుపుకునేరు. బరాబర్ మనమే కట్టాలి. కాకుంటే జేబులకెళ్ళి కాకుండా ట్యాక్స్ల పేరు మీద ఉప్పు, పప్పు, సబ్బు, ఆఖరికి సోంపు కొన్నా దాని మీద పన్ను పడుతుంది. అది గవర్నమెంట్ కు పోతుంది. వాళ్ళు అప్పే కట్టచ్చు, ఇంకా దేనికన్నా ఖర్చే పెట్టచ్చు. కాబట్టి ఏలటోళ్ళు ఎవరు అప్పులు చేసినా కట్టేది మనమే అన్నట్టు. అరే ఇదే ఆఖరు, ఈ కాంచెలి తాగుడు బందేరా అని సుద్దులు చెప్పి తెల్లారి రారా దావత్ చేసుకుందామంటే ఏగేసుకొని ఉరుకుతూనే ఉంటారు. బంధు పెట్టాలనే ఉంటుంది కానీ ఆ కిక్కుకు అలవాటు పడ్డ పానమాయే. అంత అల్కగయ్య పనేనా? అయినా సరే కొందరు తాగేటోళ్ళు బలిమిటి కన్నా బంధు పెడుతుండొచ్చురు కానీ కొందరు ఆఫీసర్లను మార్చడు మనతోని కాదు కదా. తాతల తరం సుత కాదు, మేడాలంతే సార్లంతే ఉన్నారు. హౌ లంచాలు తినటోళ్ళ ముచ్చటే. రంగుబాటల ముంగట రందిపోయి కూకున్నది ఎవరంటే హన్మకొండ జిల్లా పర్కాల సబ్ రిజిస్ట్రార్ మేడం. ఒకలో 4 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని పోతే ప్లాట్కి 20,000 మొత్తం 80,000 ఉంటేనే పని అవుతుందని చెప్పిందట. ఈ డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తిగా పనిచేసిండు. పని అయినాక ఎమ్మటే ఏసీ బోళ్ళు వచ్చి పట్టేసిర్రు. ఇక ఈడ తలకాయ కిందికి వేసుకొని కూకున్నది పాల్వంచ టౌన్ ఎస్ఐ రాము సారు. ఒక అక్క 5 మీద కేసు పెడితే ఛార్జ్ షీట్ వేస్తానికి 20,000 ఖర్చు అయితే అన్నాడట. ఇంత పనికున్నావా అని ఏసీ బోళ్ళకు ఫోన్ కొడితే వచ్చి పట్టేసిండ్రు. ఇక ఈసారేమో నారాయణపేట జిల్లా మక్తల్లో ల్యాండ్ సర్వే అయ్యారు. భూమి గోల్సి అద్దులు పెట్టాలి సార్ అంటే మరి నాకేం లేదా అన్నాడట. 12,000 ఇస్తేనే పని అవుతుంది, లేకుంటే కాదనే వరకు 3,000 ముఠ చెప్పిండట. మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకు సార్ మీరు డబ్బులు అడుగుతున్నారు అని అంటే చాలా మంది డబ్బులు ఇస్తారు, ఎవడొకడు దరిద్రం కొడుకులు ఇస్తలేరు, మిగతా వాళ్ళందరూ ఇస్తారు అని చెప్పడం జరిగింది. కడమ 9,000 ఇస్తేనే రిపోర్ట్ ఇస్తా, లేకుంటే ఇచ్చే ముచ్చటే లేదనే వరకు అన్న ఏసీ బొల్లకు ఫోన్ కొట్టిండు. వాళ్ళు వచ్చి పట్టేసిర్రు. కానీ ఎవ్వలకెవ్వలు తగ్గుతలేరు. ఇప్పటిదాకా ఎవరెవరు ఎంతెంత తిన్నారనే లెక్కలు తీస్తున్నారు. ఇక కొందరు లంచమ్మ హక్కు అనుకునేటట్టే ఉన్నారు పో. మీకు యాదుందో లేదో 25 ఏండ్ల కిందట మనకు పాకిస్తాన్కు తగ్గఫర్ నడిచింది కాశ్మీర్ బార్డర్లా. మన జాగలకు జొర్రాలను చూస్తే మన జవాన్లు ఊకుంటారా? యుద్ధ ట్యాంకులు దింపిండ్రు, తుపాకులు పట్టిండ్రు, రప్పరప్ప వేసేసుకుంటా ముంగటికి ఓవుడే ఓవుడు. మనోళ్ళు కొందరు జీవిడిచిండ్రు. ఆఖరి కాళ్ళని గెదిమి కొట్టి కార్గిల్ కొండ మీద మన జాతీయ జెండా ఎగరేసిండ్రు. అప్పటికెళ్ళి జూలై 26 నాడు కార్గిల్ విజయ్ దివాస్ చేసుకుంటున్నాం. కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించిండు ప్రధాని మోడీ సారు.
కశ్మీర్లా ద్రాస్ సెక్టార్లు నవరుల స్తూపం కాడికి పోయి మన వీరులను తలుసుకున్నాడు. 25 ఏండ్ల కిందట పాకిస్తాన్ తోటి జరిగిన యుద్ధంలో కొట్లాడినోళ్ళ ఫోటో ఎగ్జిబిషన్ చూసి వాళ్ళ ఇంటోళ్ళతోటి ముచ్చట పెట్టిండు. మీ సంగతి మాకెరికే, ఊకూకే కథలు పడద్దని పక్క దేశానికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు సారు. जहां आतंक के आकाओं को मेरी आवाज सीधे सुनाई पड़ रही है कि उनके नापाक मंसूबे कभी कामयाब नहीं होंगे. సెంటర్ మంత్రులు, ముఖ్యమంత్రులు, పబ్లిక్ ఎక్కడోళ్ళక్కడ ప్రోగ్రాంలు పెట్టిండ్రు. ఇట్లా దేశమంతా నడిచింది. ఇవాళ మనం నిమ్మలంగా ఉంటున్నామంటే బార్డర్ల మన కోసం కొట్లాడిన జవాన్ల పుణ్యమే. దేశం కోసం పానాలిచ్చిన కార్గిల్ అమర జవాన్లకు తీన్మార్ వార్తల తరపున నివాళి. పొద్దుగాల బడి గంట కొట్టంగానే వొయ్యిల బ్యాగ్ జబ్బకేసుకొని పోతూనే ఉంటారు పోరలు. ప్రైవేట్ బడికి పోతోళ్లను అలా ఈ స్కూల్ బస్సులు వచ్చి తీసుకుపోతాయి. కొందరిని నాయనలు బండ్ల మీద పోయి తోలొస్తారు. ఇక బడికి పోయి పొద్దుందాకా పాఠాలిని మాపటిల్లి మళ్ళీ ఇంటితో పడతారు. అయితే ఇంటి తాన కంటే పోరలు ఈ స్కూల్లోనే చాలా షేపు ఉంటారు. అసొంటి బడులు ఎంత ముద్దుగుండాలే, కానీ ఎట్లున్నాయో చూడుర్రి. మంచిర్యాల జిల్లా కృష్ణపల్లిలా బల్లెపొరల కష్టాలు గిట్లున్నాయి. ఏం చేస్తారు మరి? ఆనొచ్చిందంటే బొయ్య బొయ్య ఓసుడేనట వరద. పుస్తకాలు పెట్టుకుందామన్నా జాగలేక చిన్న తిప్పల కాదు. ఇవ్వడం వల్ల మా బుక్స్ మొత్తం నారినాయి. ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని. యాదాద్రి జిల్లా గుండాల బడిలా టాయిలెట్లు చక్కగా లేక మస్తు తక్లీఫ్ అవుతుంది పిల్లలకు. ఇక పబ్లిక్ టాయిలెట్ కాడ లైన్ కట్టిందేమో ఖమ్మం ఇందిరానగర్ స్కూల్ పోరలు. బడిలా లేవట మరి. కలెక్టర్ వచ్చారు, వచ్చి వాష్రూమ్ కట్టియని సార్ అంటే కట్టిస్తా అన్నారు. ఇక సూర్యాపేట జిల్లా తొగర్రాయ్ గణపవరం స్కూళ్లు ఎప్పుడు కూల్తాయో తెలియకుంటుంది. టాయిలెట్లు, నీళ్ల సౌలత్ సుత అంతంతే. వనపర్తి జిల్లా కానాయపల్లిలో పొక్కలు పడ్డ రేకులు, ఊడిపడుతున్న స్లాబ్ తోటి సుక్కలు చూస్తుర్రు. జగిత్యాల జిల్లా అల్లీపూర్లనైతే నెరి అధ్వానం ఉన్నది పరిస్థితి. ఒక్కటే టాయిలెట్ ఉండే వరకు ఎట్లా లైన్ కట్టిర్రో. వాష్రూమ్ 65 గర్ల్స్ ఉంటాం, ఒకటే వాష్రూమ్ ఇబ్బంది అవుతుంది, పైన టాప్ లేదు. ఏండ్లకెళ్ళి శానా స్కూళ్ళ గివ్వే తిప్పలు. చదువుల కోసం నిన్న బడ్జెట్ల 21,000 కోట్లు పెట్టిండ్రు. అవి దేనికెంత ఖర్చు పెడతారో గాని మొదలైతే గిసొంటి బల్లల సౌలతులు పెంచుండ్రి సార్లు. పోరలకు మస్తు తిప్పలుంది. మత్తు గమ్మత్ అనే సినిమా పట్నంలో జోరుగా నడుస్తుందబ్బా. అపార్ట్మెంట్లు, టిఫిన్ సెంటర్లు, పాన్ డబ్బాలు, ఆఖరికి కిరాణా దుకాణాల సుత దొరుకుతున్నాయి. అమ్మేటోళ్ళు అమ్ముతున్నారు, కొనేటోళ్ళు కొంటున్నారు. అంతా ఆన్లైన్లోనే నడుస్తుంది. ఇక పబ్బుల దాగుడు, మత్తుల ఊగుడు ఇంకింత జోరైంది నడుమ. ఎంత మందిని పట్టుకున్నా ఇంకా తప్పించుకొని తిరిగేటోళ్ళు బొచ్చడు. హగో గసంటోళ్ళ పని పడటానికే గీ ఉపాయం చేసిండ్రు పోలీసులు. మన పోలీసులు మస్తు అప్డేట్ అవుతుర్రులో. ఇన్ని రోజులు డ్రంక్ అండ్ డ్రైవ్లే చూసినాం కదా, ఇక డ్రగ్ అండ్ డ్రైవ్లు చూడబోతున్నాం. మందేస్తే కిక్కు మీటర్ ఊది ఇచ్చినట్టే మత్తు గుంజితే గీ కిట్టు దొరకబడుతుంది. పలానా జాగల డ్రగ్ ఉందని మతలవు అందితే చాలు జప్పు నురుకుతారట, టెస్టులు చేస్తూనే ఉంటారట. దీన్ని ఓపెన్ చేసి దీంట్లో యూరిన్ శాంపుల్ తీసుకున్నప్పుడు దీన్ని ఒకసారి మనం క్లోజ్ చేసినట్టయితే సి అనే ఒక పాయింట్ దగ్గర రెడ్ లైట్ వస్తుంది. ఒకవేళ అతను తీసుకుంటే రెడ్ లైట్ రావటం కాదన్నట్టు మూత్ర పరీక్షతోటి నిమిషాలలో దొరకబడతారు. ఏ డ్రగ్ ఎంత గుంజింది అనేది కూడా తెలిసిపోతుందట. ఎమ్మటే ల్యాబ్ కు తీసుకుపోయి కడమ టెస్టులు చేపించి కేసులు పెడతారు అన్నట్టు. మరి మనోళ్ళ కథ ఇప్పుడు ఎట్లుంది? పోలీసులకు దొరికితే చాలు జ్వరం వచ్చిందని, అర్జెంట్ పని ఉందని టెస్ట్లకు రాకుండా తప్పించుకోవాలని చూస్తారు. అటెనక నెత్తురు షాంపుల్ తీసినా నెగిటివ్ వస్తుంది కొందరికి. అగో గసంటోళ్ళ పని పడటానికే గీ కిట్లు అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిర్రు. మునుగోళ్ల కొందరిని టెస్ట్ చేస్తే 35 మంది దొరికిండ్రు కూడా. ఇక సిటీలో షురూ కాబోతుంది. ఈ కిట్లు పట్టుకొని పబ్లకే పోతారో, రోడ్ల మీదనే చెకింగులు చేస్తారో కానీ డ్రగ్స్ దందాన్ని బొంద పెట్టాలని అయితే జిజ్జుతోటే ఉన్నారబ్బా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.